హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం 18వ లోక్సభ ఎట్టకేలకు కొలువుదీరింది. దీంట్లో లోక్సభ నాయకుడిగా మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా పట్టాభిషేకం చేశారు. ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 71 మంది మంత్రులతో కొలువుదీరిన సర్కార్. అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, నిర్మలా, జయశంకర్లకు మళ్లీ ఛాన్సు. తెలంగాణ తరపున కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు. ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని శ్రీనివాస శర్మలకు చోటు దక్కింది. ఇక మోడీ 3.0 మంత్రిమండలికి ఎంపికైన వారి వివరాలు. ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, భారతీయ జనతా పార్టీ, గుజరాత్ స్వరాష్ట్రము గుజరాత్, నియోజకవర్గము వారణాసి. రాజ్నాథ్ సింగ్, భాజపా, ఉత్తరప్రదేశ్ వ్యక్తి, లక్నో నియోజకవర్గం. అనిల్ చంద్ర షా, భాజపా, గుజరాత్ రాష్ట్రం, గాంధీనగర్ నియోజకవర్గం. నితిన్ జయరామ్ గడ్కరీ, భారతీయ జనతా పార్టీ, సొంత రాష్ట్రం మహారాష్ట్ర, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నాగపూర్. జగత్ ప్రకాష్ నడ్డా, భాజపా, హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ. శివరాజ్ సింగ్ చౌహాన్ కొత్తగా ఎంపికయ్యాడు, భారతీయ జనతా పార్టీ, మధ్యప్రదేశ్ విదిశకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నిర్మలా సీతారామన్, భారతీయ జనతా పార్టీ, తమిళనాడు రాజ్యసభ. సుబ్రహ్మణ్యం జయశంకర్, భారతీయ జనతా పార్టీ, తమిళనాడు రాజ్యసభ. మనోహర్ లాల్ ఖట్టర్ కొత్తగా ఎంపికయ్యారు, భాజపా, హర్యానా కర్నాల్. హెచ్డి కుమారస్వామి కొత్తగా ఎంపికయ్యారు, జేడీఎస్ కర్ణాటక వ్యక్తి, ఇతని నియోజకవర్గం మాండ్య. పీయూష్ వేదప్రకాష్ గోయల్, భారతీయ జనతా పార్టీ, స్వరాష్ట్రం మహారాష్ట్ర, ప్రాతినిధ్యం వహించే ముంబై నార్త్. ధర్మేంద్ర ప్రధాన్, భారతీయ జనతా పార్టీ, సొంత రాష్ట్రం ఒడిషా, నియోజకవర్గం సంబల్పూర్. జీతన్ రామ్ మాంఝీ కొత్తగా ఎంపికయ్యారు, హెచ్ఎంఏ, బీహార్ వ్యక్తి, నియోజకవర్గం గయా ఎస్పీ. రాజీవ్ రంజన్ లాలన్ సింగ్ కొత్తగా ఎంపికయ్యారు, జేడీయూ, బీహార్ వ్యక్తి, ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం ముంగేర్. సర్బానంద్ సోనోవాల్, భారతీయ జనతా పార్టీ, అస్సాం వ్యక్తి, నియోజకవర్గం దిబ్రూగఢ్. వీరేంద్ర కుమార్, భారతీయ జనతా పార్టీ, ఇతను మధ్యప్రదేశ్ వ్యక్తి, ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం తికంగఢ్ ఎస్సీ. కింజారపు రామ్మోహన్ నాయుడు కొత్తగా ఎంపికయ్యాడు, తెలుగుదేశం పార్టీ నుంచి, ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, ఇతని ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం శ్రీకాకుళం. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి, భారతీయ జనతా పార్టీ, కర్ణాటక వ్యక్తి, నియోజకవర్గం ధారవాడ. జుయల్ ఓరం కొత్తగా ఎంపికయ్యాడు, భాజపా వ్యక్తి, ఒడిషా, సుందర్గఢ్ ఎస్టీ నియోజకవర్గం. గిరిరాజ్ సింగ్, భారతీయ జనతా పార్టీ, బీహార్ వ్యక్తి, కాన్స్టిట్యున్సీ వచ్చి బేగుసరాయ్. అశ్విని వైష్ణవ్, భారతీయ జనతా పార్టీ, ఒడిషా రాష్ట్రం వ్యక్తి, రాజ్యసభ. జ్యోతిరాదిత్య సింధియా, భారతీయ జనతా పార్టీ, మధ్యప్రదేశ్ వ్యక్తి, గునా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భూపేంద్ర యాదవ్, భారతీయ జనతా పార్టీ, రాజస్థాన్ అల్వార్ నియోజకవర్గం. గజేంద్ర సింగ్ షెకావత్, భారతీయ జనతా పార్టీ, రాజస్థాన్ జోధ్పూర్. అన్నపూర్ణాదేవి కొత్తగా ఎంపికైంది, భారతీయ జనతా పార్టీకి, సొంత రాష్ట్రం జార్ఖండ్, నియోజకవర్గం కొడర్మా. కిరణ్ రిజిజు, భారతీయ జనతా పార్టీ, అరుణాచల్ ప్రదేశ్ వ్యక్తి, అరుణాచల్ వెస్ట్కి ప్రాతినిధ్యం వహిస్తుండు. హర్దీప్ సింగ్ పూరి, భారతీయ జనతా పార్టీ, పంజాబ్, ఇతను రాజ్యసభకు ఎంపికయ్యాడు. మన్సుఖ్ మాండవీయ, భారతీయ జనతా పార్టీ, గుజరాత్ వ్యక్తి, పోర్బందర్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గంగాపురం కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ వ్యక్తి, సికింద్రాబాదు నియోజకవర్గం. చిరాగ్ పాస్వాన్ కొత్తగా ఎంపికయ్యాడు, ఎల్జేపీ, పాస్వాన్, బీహార్ వ్యక్తి, హాజీపూర్ ఎస్సీ. సిఆర్ పాటిల్ కొత్తగా ఎంపికైన భాజపా వ్యక్తి, గుజరాత్ నవ్సారీ.
సహాయ మంత్రులు, అదేవిధంగా స్వతంత్ర హోదా ఉన్న మంత్రులు కూడా చాలామంది ఎంపికయ్యారు. 71 మంది కొత్తగా. స్థిరాస్తి అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, సభ్యులుగా ప్రదీప్ కుమార్ రెడ్డి, చిత్ర రామచంద్రన్ బాధ్యతలు స్వీకరించారు. మణిపూర్లో నియంత్రణలోనే పరిస్థితులు ఉన్నాయని కొందరు అరాచకవాదులు 2 పోలీస్ అవుట్ పోస్టులను, ఫారెస్ట్ బీట్ కార్యాలయంతో పాటు మేతి కూకి తెగల వారికి చెందిన 70 ఇళ్లను తగలబెట్టడంతో ఇక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని, అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయదంటూ స్థానికులను కోరుతున్నారు. జిరిబాంకు చెందిన ఓ వ్యక్తి హత్య ఘటనతో గురువారం చెలరేగిన ఆందోళన కార్యక్రమాలు. ఆటా బిజినెస్ సెమినార్ అనేది అమెరికాలో జరిగింది. దీంట్లో పాల్గొన్న తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి రాజధానిగా హైదరాబాదును చేసి తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వము లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నాడు. 200 ఎకరాలను కేటాయించి దీనికి కేవలం పెద్ద తరహాలోనే పరిశ్రమలను కాకుండా మధ్యస్థాయి, చిన్నస్థాయి పరిశ్రమలను కూడా వర్గీకరించాలని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల అధినేతలు కూడా అటెండ్ అయ్యారు. వీరిలో చూసినట్టయితే నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అరిఫ్ మొదలైన వారు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మహాత్మా గాంధీ, వాజ్పేయిలకు నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ. కేంద్రంలో నరేంద్ర మోదీ 3.0 మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రి తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు కాగా, అతిపెద్ద వయస్కుడు హిందుస్థానీ అవాం మోర్చా వ్యవస్థాపకుడు అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఝీ. వరుసగా 3వసారి లోక్సభకు ఎంపికైన రామ్మోహన్ వయసు 36 ఏళ్లు కాగా, బీహార్లోని గయా నుంచి ఎన్నికైన మాంఝీకి 79 ఏళ్లు. మాంఝీ గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న పిన్న వయస్కుల్లో మహారాష్ట్రకు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ రక్షా నిఖల్ ఖడ్సే 37 సంవత్సరాలు, లోక్ జనశక్తి పార్టీ ఆర్పీ ఎంపీ చిరాగ్ పాస్వాన్ 41 సంవత్సరాల వ్యక్తి, రాష్ట్రీయ లోక్దల్ ఎంపీ జయంత్ చౌదరి ఉన్నారు. లోక్సభకు 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నేత ఈ దఫా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాయమని ఆశిస్తున్న విపక్షాలు. 17వ లోక్సభ వరకు డిప్యూటీ స్పీకర్ లేరు. ఇక నూతన లోక్సభలో తమ బలగం పెరిగిందని డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచరాదని డిమాండ్ చేస్తున్నారు. అయితే 2014-2019లలో కాంగ్రెస్కు ఆ స్థాయిలో సభ్యులు లేనందువల్ల సభాపతి ఆ పదవిని కేటాయించలేదు. ఇక విపక్ష నేతగా గుర్తింపు పొందిన వారికి కేబినెట్ మంత్రి స్థాయి హోదా లభిస్తుంది. ఇక క్యాబినెట్లో కొత్త పాత వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ రాజ్నాథ్ సింగ్ వయసు 72 సంవత్సరాలు, నితిన్ గడ్కరీ 67 సంవత్సరాలు, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, కుమారస్వామి, ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, గజేంద్ర సింగ్ షెకావత్, గిరిరాజ్ సింగ్, జీతన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్, సిఆర్ పాటిల్, వీరేంద్ర కుమార్, హర్దీప్ సింగ్ పూరి, కిరణ్ రిజిజు, మన్సుఖ్ మాండవియా, అన్నపూర్ణాదేవి, చిరాగ్ పాస్వాన్, సర్బానంద సోనోవాల్, ప్రహ్లాద్ జోషి, జువల్ ఓరం, ఎస్ జయశంకర్, నిర్మలా సీతారామన్, అమిత్ షా. ఇలా ఈ వ్యక్తులు కొంతమంది పాత వ్యక్తులు, కొంతమంది కొత్త వాళ్ళు ఎంపికయ్యారు. దశాబ్దాలుగా సంకీర్ణం అనేది వెలుగులు చిమ్మిస్తుంది. మొరార్జీ దేశాయి 1977 మార్చి నుంచి 1979 జూలై వరకు పరిపాలించారు. చరణ్ సింగ్ 1979 జూలై నుంచి 1980 జనవరి వరకు,
విపి సింగ్ 1989 డిసెంబర్ నుంచి 1990 నవంబర్ వరకు, చంద్రశేఖర్ 1990 నవంబర్ నుంచి 91 జూన్ వరకు, హెచ్డి దేవేగౌడ 1996 జూన్ నుంచి 97 ఏప్రిల్ వరకు, ఐకే గుజ్రాల్ 1997 ఏప్రిల్ నుంచి 1998 మార్చి మధ్య సంకీర్ణ ప్రభుత్వాలు కేంద్రంలో చక్రం తిప్పాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో రష్యా Su-57 ధ్వంసం చేసింది. రష్యా అమ్ముల పదిలో ఇది కీలకమైన యుద్ధ విమానం. ఇడ్లీ దోశ పిండిలతో పాటు ఇన్స్టంట్ ఫ్లోర్ మిక్స్ల సాధారణ పిండిగా వర్గీకరించలేమని, వాటికి 18% జీఎస్టీ విధించాలని గుజరాత్ అప్పీలేట్ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ రూలింగ్ స్పష్టం చేసింది. ఇక జీఎస్టీ అడ్వాన్స్డ్ అథారిటీ ఇచ్చిన తీర్పుపైన ఏఏఏఆర్ను గుజరాత్కు చెందిన కిచెన్ ఎక్స్ప్రెస్ ఓవర్సీస్ లిమిటెడ్ ఆశ్రయించింది. ఎన్నికల ఫలితాలతో 14,800 కోట్లకు చైనాకు భారత మార్కెట్ల నుంచి ఎఫ్పిఐల తరలింపు అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ 2024 జూన్ 7న నియమితులయ్యారు. ఇప్పటి వరకు సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి స్థానంలో ఈ నియామకం అనేది జరిగింది. నీరబ్ 1987 ఐఏఎస్ బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారి. ప్రస్తుత నియామకానికి ముందు నీరబ్ ఏపీ పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఆర్బీఐ వరుసగా 8వ ద్వైమాసిక పరపతి విధాన కమిటీ సమావేశంలో కీలక వడ్డీ రేటు యథాతథంగా ఉంచింది. 2022 మే తదుపరి 250 బేసిస్ పాయింట్ల మేర పెంచి రెపో రేటు 6.5% చేసిన ఆర్బీఐ 2023 ఏప్రిల్ నుంచి అందులోనూ మార్పు చేయలేదు. ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25కు వృద్ధి రేటు 7% నుంచి 7.2%కి పెంచింది. తెలంగాణలో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు అనేది గ్లోబల్ రైస్ సమ్మిట్ 2024 పేరుతోని 2024 జూన్ 7న హైదరాబాద్లో ప్రారంభమైంది. అంతర్జాతీయ సరుకుల కమోడిటీస్ సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని నిర్వహించాయి. గ్లోబల్ రైస్ సమ్మిట్కు భారత్లో ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారని, ఇది జూన్ 8న ముగిసింది. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫ్రెంచ్ ఓపెన్ అనేది మేల్స్ పురుషుల సింగిల్స్ అనేది నిన్నటి రోజున జరిగింది. దీంట్లో ఫైనల్లో జెర్వేఫెనా అల్కరాజు విజయం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్లో కొత్త ఛాంపియన్ తన ఆరాధ్య ఆటగాడైన నాదల్ బాటలో నడుస్తూ స్పెయిన్ వీరుడు అల్కరాజ్ ఎర్రకోటలో జెండా ఎగరవేశారు. ఫైనల్లో జరిగిన ఈ మూడో సీడ్లో 6-3, 2-6, 5-7, 6-1, 6-2లతో 4వ సీడు జెర్వేవ్ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. నాదల్ 19 తర్వాత రోలాండ్ గ్యారోస్ టైటిల్ గెలిచిన రెండో పిన్న వయస్కుడు అల్కరాజు, 21 సంవత్సరం, ఇతనికి రెండో టైటిల్. ఇక కెరీర్లో అల్కరాజ్ సాధించిన గ్రాండ్ స్లామ్ టైటిల్ 2022లో మొత్తము టైటిళ్లు మొత్తం 3. 2022లో యుఎస్ ఓపెన్, 2023లో వింబుల్టన్, తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ అనేది గెలుచుకున్నాడు. గత 10 ఏళ్లలో నాదల్, జోకోవిచ్, వావ్రింకా కాకుండా ఫ్రెంచ్ ఓపెన్లో టైటిల్ గెలిచింది అల్కరాజ్ మాత్రమే. ఇతను గెలిచిన టైటిల్ మొత్తము ఇతను 4వ వ్యక్తి. భారత ఫుట్బాల్కు ఇటీవల సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తదుపరి కెప్టెన్గా గురుప్రీత్ సింగ్ సంధు ఎంపికయ్యాడు. దాదాపుగా 2 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్కు కువైట్ మ్యాచ్తో ఛెత్రి వీడ్కోలు పలికారు. భారత సారథిగా కూడా ఛెత్రి నిష్క్రమణతో ఇప్పుడు ఈ ఖతార్లో మ్యాచ్కు ఆ బాధ్యతలను గోల్ కీపర్ అయిన గురుప్రీత్కు అప్పగించారు. ఫీఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్లో భాగంగా మంగళవారం భారత్తో ఖతార్లో మ్యాచ్ తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే మొదటిసారి 3వ రౌండ్కు అర్హత సాధించేందుకు అవకాశం ఉంది. 32 ఏళ్ల గురుప్రీత్ సింగ్ గతంలో ఛెత్రి గైర్హాజరులో ఉన్న కొన్ని మ్యాచ్ల్లో కూడా జట్టుకు నాయకత్వం వహించాడు. అతను ఇప్పటివరకు 71 మ్యాచ్లు ఆడాడు. గురుప్రీత్ అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్
యూఎఫ్సీలో భారత క్రీడాకారిణి పూజా తోమర్ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక టోర్నీలో అరంగేట్రం చేసిన ఆమె పూజ విజయంతో అదరగొట్టింది. ఇవి జూన్ 10, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.